ఏమేమి యాక్ట్స్ ఉన్నాయి, పిల్లలు ఎలా వ్యవహరించాలి, తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి, మేనేజ్మెంట్ ఎలా వ్యవహరించాలి, దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్. పిల్లలు ఎలా వ్యవహరించాలి అనేది సోర్స్ ఇంటికన్నా కాలేజ్లోనే ఉంది ఎక్కువ. ఎందుకంటే క్రమబద్ధీకరించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి ఇంత చేయడానికి ఆస్కారం లేకుండా క్లాస్ రూమ్స్, అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని గమనించాల్సిన ఒక స్ట్రక్చర్ కన్సిస్టెంట్గా కాలేజ్లో ఉన్నంత వరకు అయితే యాజమాన్యానికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేవే ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటుంది. అండ్ ఐ వాజ్ అ లెక్చరర్ లాంగ్ ఎగో ఇన్ నలంద డిగ్రీ కాలేజ్, లైక్ 18-19 years బ్యాక్. సో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు అండ్ నేను డిగ్రీ కాలేజ్లో చెప్పేదాన్ని. ఇప్పుడే కాదు, అప్పుడు ఉన్నాయి లవ్లు. అప్పుడు కూడా లవ్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయిన పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకొచ్చాను నేను. సో ఈ లవ్ కానీ పాతకాలంలో చదువు మీద ఫోకస్ ఉందంటే లేదు గౌతమి, అప్పుడు కూడా దే విల్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ మోతాదు పర్సంటేజ్ అనేది అప్పుడు ఒక 20% ఉంటే ఇప్పుడు 200% ఉంది. సో అట్లీస్ట్ ఒక 50% మాలాంటి వాళ్ళు ఏదున్నా సరే చదువుకొని పర్సంటేజ్ మీద ఫోకస్. నేను బీసీఏ చదివిన 74% తెచ్చుకోవడం, ఫస్ట్ ఇయర్లో 85. సో ఆ పర్సంటేజ్ మీద ఫోకస్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎప్పుడు డిమీన్ చేసుకోలేదు. బికాస్ వీ వాంట్ టు హ్యావ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్సో అన్ అటెన్షన్ సీకింగ్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు మొత్తం ఎలా రెడీ అవుతున్నావు, కాలేజ్కి ఎలా వెళ్తున్నావు, నేను ఏ పబ్కి వెళ్తున్నాను వీకెండ్ వస్తే, నా బాయ్ ఫ్రెండ్ స్టేటస్ ఏంటి, ఏ కార్లో వస్తున్నాడు అనేది తప్పించి. అండ్ ఈ తప్పు ఎవరిది అని మనం మాట్లాడుకునే ముందు ఈ తప్పు వాళ్ళ హార్మోనల్ హైజాక్ది. ఓకే. సో ఎవరు చెప్పినా సరే తల్లిదండ్రులు ఇలా ఉండాలి, యాజమాన్యం ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు అనే చెప్తారు. నువ్వు నా కోసం ఇంత దూరం రావడానికి రీజన్ నేను ఇంకో పర్స్పెక్టివ్ చెప్తాను. సో